హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతికి వార్నింగ్ ఇచ్చిన అరవింద. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా అరవింద అని పద్మావతి వదిన అని పిలుస్తుంది. కానీ అరవింద పట్టుకోకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఏంటి వదిన అలా వెళ్ళిపోతున్నారు, పిలిస్తే కూడా పడుచుకోకుండా అని పద్మావతి అడుగుతుంది. ఎందుకు మాట్లాడాలి నీతో? మా అమ్మని చంపిన హంతకుని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు వదిన. అతను ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని పద్మావతి చెప్పేలోపే, ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. అమ్మ ప్రేమతో ఎన్ని రోజులు బ్రతికాము, అలాగే అమ్మ జ్ఞాపకాలతోనే చచ్చేదాకా బ్రతుకుతాము. అతని ప్రేమ మాకేం అవసరం లేదు. ఇంకోసారి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు అని అరవింద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా పక్కనే ఉన్నాను, ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు, ఎప్పుడు లేని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది. అక్క, విక్కివాడ తండ్రి ఇంకొన్ని రోజుల్లో చనిపోతాడు. చివరి కోరిక తీర్చమంటే ఇలా ఇంటికి తీసుకొచ్చాను. చివరి రోజుల్లో కొడుకు కూతురుతో కలిసి ఉండాలని ఆయన చివరి కోరిక, అందుకే ఇంత తాపత్రయపడుతున్నాను అని పద్మావతి చెప్తుంది. కానీ ఇప్పుడు నేను అందరికీ కనిదాన్ని అయిపోయాను అని పద్మావతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అను, ఇంత బాధని మనసులో ఇలా మోస్తున్నావమ్మి, ఇదంతా వాళ్ళకి చెప్తే అయిపోతుంది కదా అని అను అంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను చెప్పినా అది నిజమని నమ్మరు, నేను కావాలని చెప్తున్నాను అనుకుంటారు. ఎలాగైనా సరే తండ్రి కొడుకుల్ని ఇద్దరిని కలుపుతాను అని పద్మావతి అంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.